మెదక్ జిల్లా మనోరాబాద్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు రసబసగా మారి ఆయా గ్రామాలలో తప్పుడు సర్వేలు చేశారంటూ మహిళలు టీఆర్ఎస్ నాయకులు అధికారులపై మండిపడ్డారు. ఇది ఇలాగా ఉండగా కొండాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో గుంట భూమి లేని వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ప్రకటిస్తే కొండాపూర్ గ్రామంలో ఒక వర్గానికి మాత్రమే ఎకరాల భూమి ఉన్న వారి పేర్లు రావడంతో స్పెషల్ ఆఫీసర్గా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. స్పెషల్ అధికారి వివరణ ఇస్తూ కొడుకులు కోడల పేరుతో భూమి లేని వారిని పేర్లు నమోదు చేశామని తెలిపారు. కొందరు గ్రామ ప్రజలు తండ్రి భూమి ఎవరికి చెందుతుంది తర్వాత అని నిలదీయగా ఇప్పుడు ప్రస్తుతం లేని వారి పేరే అని రాశాం. ఇది ఫైనల్ లిస్ట్ కాదని స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తప్పుడు సర్వేలు చేశారని అధికారులను ప్రజలు ప్రశ్నించారు. ఇంకొక మౌనిక ఉంది, ఇక్కడ జాబ్ కార్డ్ నంబర్లు ఉన్నాయి, ఇది గ్రూప్ లో పెట్టాము. ఇక్కడ పేర్లు మాత్రం వచ్చాయి అన్నట్టు. మంజుల, శ్రీలత, భాగ్యలక్ష్మి, కవిత, చింతల నవీన్, తర్వాత భూమవ్వ, రామవ్వ, భానుప్రియ, సత్యనారాయణ, దర్పల్లి లలిత, శ్యామల, స్వరూప, శోభ, భావన, లక్ష్మి ఇద్దరున్నారు. అడవి రేణుక, శంకరమ్మ, తర్వాత నరసింగరావు, గొల్ల నాగరాజు, తర్వాత మన్నె అఖిల్ కుమార్, పద్మ, కవిత, తర్వాత సాయి కుమార్, సుజాత, మన్నె శ్రీకాంత్, మైసమ్మ, మంజుల, చాకలి స్వాతి, ఎల్మ లత, తర్వాత మన్నె భాగ్యలక్ష్మి, చింతల శిరీష, వీళ్ళ పేర్లు ఇంకొక ఉన్నాయి. రేణుక, జి రేణుక, జే సుజాత, లావణ్య, యాదగిరి, రేణుక, భార్గవి, మళ్ళీ రేణుక వచ్చింది, వరమ్మ, గొల్ల కొమరమ్మ, తుడి గణేష్, నర్సమ్మ. ఇది కూడా గ్రూప్ లో పెట్టాను. సరే, ఇది భూములు ఉండి జాబ్ కార్డు సార్, ఇది ఎన్ని ఎకరాల వరకు సార్? ఇది ఇప్పుడు జాబ్ కార్డు ఎన్ని ఎకరాలు ఉండి ఉపాధి ఏంటంటే మన ఊర్లో సెంటు భూమి లేకుండా ఉండాలి, మరియు 100 రోజుల పని భర్త గాని భార్య గాని 20 రోజులు చేసి ఉండాలి. అంటే పోయిన సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటది కదా, మార్చ్ టు ఫిబ్రవరి ఉంటది కదా, అంటే సంవత్సరంలో 20 రోజులు పని చేసి ఉండాలి. భర్త చేయొచ్చు, భార్య చేయొచ్చు, కానీ 20 రోజులు ఖచ్చితంగా అయి ఉండాలి సంవత్సరం మొత్తం మీద. మళ్ళా గుంట భూమి కూడా ఉండొద్దు, భర్త పేరు మీద గాని భార్య పేరు మీద గాని గుంట భూమి కూడా ఉండొద్దు. ఫ్యామిలీ అంటే భర్త, భార్య, కుటుంబ సభ్యులు, పెళ్లి కాని పిల్లలు. ఇప్పుడు మీరు చదివిన పేర్లన్నీ వీళ్ళు గుంట భూమి లేకుండా ఉన్నా సార్? గుంట భూమి లేకుండా ఉండి పని చేసి ఉండాలి. పని చేయకుండా లేకుండా రాదు. గుంట భూమి లేకుండా 100 రోజుల పని చేయకపోతే కూడా రాదు. 100 రోజుల పని అంటే ఈ కార్డు ఏమంటారు, జాబ్ కార్డా? మీరు మామూలు ఊర్లలో ఏమంటారు, జాబ్ కార్డు ఉండాలి. 20 రోజులు పని చేయాలి, భర్త చేసినా లేదు, భార్య చేసినా లేదు. గుంట భూమి కలిగి ఉండొద్దు. మళ్ళీ ఒక్కరోజు 19 రోజులు చేసిన వాళ్ళకి కూడా రాలేదు. అంటే ఇంట్లోనే భర్త చేయొచ్చు, భార్య చేయొచ్చు. భార్య 40 రోజులు చేసినా తీసుకున్నాం, భర్త 40 రోజులు చేసుకున్నా తీసుకున్నాం, కానీ 20 రోజుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోలేదు. ఆ క్రైటీరియాలో ఏమన్నా ఉన్నా కూడా దీని మీద కూడా చెప్పొచ్చు. ఇది తెలుగులోనే రాసి ఇప్పుడు పెడతాం, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ లో వచ్చింది. కొన్ని పేర్లు ఏంటంటే జాబ్ కార్డు ఉంది కానీ ఆ ప్రింట్ సరిగా వాడకపోవడం వల్ల రాలేదు, ఇంటి పేరు అవి రాలేదు. ఇంగ్లీష్ లో సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్, గుంట భూమి లేకుండా ఉన్న పేర్లు అవి ఓకే. ఇంకా కొన్ని పేర్లు మొత్తం భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు సార్? ఇప్పుడు అదే చెప్తున్నా, ఈజీఎస్ కార్డు ఉండి 20 రోజులు ఉన్నది అంటే మేము చెప్తాం పని చేసి ఉన్నారు. ఫస్ట్ భూమి లేని వాళ్ళని తీసుకోలేదు. ఫస్ట్ జాబ్ కార్డు ఉండి 20 రోజులు పని చేసిన వాళ్ళు ఉంటేనే ఆ మిగతా భూమి లేని కాడికి పోయారు. ఉదాహరణ సార్, మా అమ్మనే చేసి మా నాయనే చేసి, మాదే రాలేదు సార్, మాకు గుంట భూమి కూడా లేదు. మీరు ఎన్ని రోజులు చేసి ఒకసారి జాబ్ కార్డు తీసి చూడండి సార్ తెలుసు కదా, దాని మీద రాసేయండి. ఇది ఇక్కడ గానీ ఎక్కడ గానీ ఒక్క సంబంధం లేదు. అంటే అట్లా గవర్నమెంట్ తీసుకొని చేసింది. ఎకరాలున్న భూమికే ఆ పేర్లు ఉన్నాయి అలా. ఇందులో నేను చెప్తా చేసింది ఏది లేదు, ఎవరికితో సంబంధం లేదు. ఆ పేరు 90 డిగ్రీస్ అని ఉంది.